Friends, welcome to my channel Kubera. Please subscribe my channel, share, like. So today's topic is Axis Bank. So we'll analyze Axis Bank results. సో యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ చాలా బ్రహ్మాండంగా వచ్చినాయండి. మెయిన్గా లాస్ట్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే ఈ క్వార్టర్ 1058 crores ప్రాఫిట్ వచ్చింది. సో అల్టిమేట్గా ఈ షేర్ బంపర్గా పెరుగుతుంది ఈరోజు. ఒకసారి మనం చార్ట్ని చూద్దాం. ఎందుకంటే ఈరోజు స్పెసిఫిక్గా యాక్సిస్ బ్యాంక్ చార్ట్ని చూపెడుతున్నా అంటే మార్నింగ్ ఇది దాదాపుగా మనకి ఓపెనింగే 1100 నుంచి స్టార్ట్ అయిందండి. ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 1130 దాకా పెరిగింది. సో నిన్న నుంచి కంపేర్ చేసుకుంటే, నిన్న క్లోజింగ్ నుంచి కంపేర్ చేసుకుంటే దాదాపు 66 రూపీస్ ఇప్పటి వరకు పెరిగింది. సో అల్టిమేట్గా నెక్స్ట్ ఐ థింక్ ఈ మంత్ ఎండ్ ఆర్ నెక్స్ట్ మంత్ లోపల దాదాపు 1400 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ రిజల్ట్స్. సో ఇది కూడా మంచి స్టాక్. ఒకసారి అనలైజ్ చేయండి మీ సైడ్ నుంచి కూడా. సో సపోర్ట్ బ్రేక్అవుట్ అవుతుంది ఇప్పుడు చూడండి. ఆల్రెడీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఇంకా పెరిగే ఛాన్స్ ఎక్కువనే. అది కాక బుల్లిష్ క్యాండిల్ ఇంకా పెరుగుతుంది. సో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్గా కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది. సో ఈ యాక్సిస్ బ్యాంక్ ఇంకా నెక్స్ట్ 1 వీక్ 2 వీక్స్లో నాకు తెలిసి 1400 దాకా పోయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు. సో నా టార్గెట్ ఇది. ఈ యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి 1400 నా అనాలిసిస్ ప్రకారం. సో ప్రాఫిట్ కూడా గట్టిగా వచ్చింది ఈసారి లాస్ట్ క్వార్టర్ టు కంపేర్ చేసుకుంటే. అండ్ లాస్ట్ ఇయర్ టు కంపేర్ చేసుకున్న లాస్ట్ ఇయర్ మైనస్లో ఉంటే ఈసారి ప్లస్లోకి వచ్చింది. సో ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రాఫిట్ ఫర్ యాక్సిస్ బ్యాంక్. ఇంకా యాక్సిస్ బ్యాంక్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. కాకుంటే ఇప్పుడు ఈరోజు టాపిక్ ఎఫ్ఎంజీసీ గురించి మాట్లాడతాం. సో ఎఫ్ఎంజీసీ సిజీ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ ఏదైతే ఉందో దీంట్లో చాలా స్టాక్స్ ఉన్నాయి. సో ది బెస్ట్ స్టాక్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో దీని పర్సంటేజ్ ఎంత, వెయిటేజ్ ఎంత నిఫ్టీ 50లో అది కూడా డిస్కస్ చేద్దాం. సో ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్లో పర్సంటేజ్ వచ్చి 8.15. దాంట్లో మెయిన్గా ఐటీసీ వచ్చేసి 3.86% ఉంది. సో వెయిటేజ్ దీంట్లో ఏవి ఐటమ్స్ కవర్ అయితే ఐటీసీ ఏదైతే రెగ్యులర్గా ఫాస్ట్ మూవింగ్ అంటే ఏదైతే రెగ్యులర్గా మనం వాడుకలో ఉన్న ఐటమ్స్ని వాడతామో దాన్ని ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ అంటారు. అది కూడా ప్యాకింగ్తో ఉన్నదాన్ని. సో డైలీ రొటీన్గా వాడే వస్తువులు లైక్ బిస్కెట్స్ కానివ్వండి, చాక్లెట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫాస్ట్ మూవింగ్లోకి వస్తాయి. ఇప్పుడు నేను డిస్కస్ చేయాలనుకున్న ఐటీసీ. సో ఐటీసీ లాస్ట్ ఇయర్ ఎంత ఇచ్చింది ప్రాఫిట్, ప్లస్ ఈ ఇయర్ ఎక్కడికి వెళ్తుంది, సో టార్గెట్ ఎంత, అసలు ఐటీసీ ఎందుకు కొనాలి అనేది డిస్కస్ చేద్దాం. ఇదండి గ్రాఫ్ ఐటీసీ. సో దీని టార్గెట్ ఇప్పుడు సపోర్ట్ కాడి నుంచి స్టార్ట్ అయిందండి. సపోర్ట్ 400 నుంచి తీసుకున్న సపోర్టు దాదాపుగా వీ కెన్ ఎక్స్పెక్ట్ అప్ టు 475 ఇన్ ఫ్యూచర్. ఇట్ మే బి 1 month or 2 months or 3 months. సో ఇది బుల్లిష్ క్యాండిల్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. సో ఇది నా టార్గెట్ వచ్చేసి 475 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సపోర్ట్ని ఆల్రెడీ బ్రేక్ చేసింది. సో ఇంకా మనం నెక్స్ట్ ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఎఫ్ఎంజీసీలో అవి కూడా అనాలిసిస్ చేద్దాం. నా టార్గెట్ వచ్చేసి ఇది 473. ఒకసారి మీరు కూడా స్టడీ చేయండి. స్టడీ చేసి ఒకసారి మీ ఎప్పుడైతే మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో ఒకసారి మాట్లాడి సజెషన్ తీసుకోండి. సో ఈ టార్గెట్ ఇంత ఇచ్చిండా అని. సో దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేయండి. సో నిఫ్టీ ఎఫ్ఎంజీసీ చూడండి ఇక్కడ. సో లాస్ట్ ఇయర్ మనకి ఓవరాల్గా ఈ ఇండెక్స్ నుంచి మనకి 14.6% ప్రాఫిట్ వచ్చింది. వేరస్ యూబీఎల్ చూడండి, యూబీఎల్ ఐటీసీ 4.22% వచ్చింది లాస్ట్ ఇయర్. మెక్డోవల్స్ 53% వచ్చింది.
బాలాపూర్ చిమ్నీస్ -7% ఉంది. సో మెక్డవల్స్ 53%తో చెప్పుకోదగ్గ ఫిగర్లు ఉంది. లాస్ట్ ఇయర్ చివరిలో టాటా గ్రూప్ది ఒక స్టాక్ ఉందండి, ఇది దాదాపుగా మనకి 51% ప్రాఫిట్ ఇచ్చింది. సో ఏది బ్రిటానియా చూసుకుంటే మనకి లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు ఓన్లీ 10% ప్రాఫిట్ ఇచ్చింది. డాబర్ కంపెనీ చూసుకుంటే మైనస్లో ఉంది. సో కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడైనా మనం ఏ స్టాక్ ఎంచుకున్నా మనం సెక్టర్ వైజ్ కూడా కంపేర్ చేసుకొని అప్పుడు ది బెస్ట్ ఏది అనేది చూస్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ లేదంటే ఈ ఇయర్ ఇవ్వచ్చు, లేకుంటే ఈ ఇయర్ కూడా ఇంకా డిస్ట్రిబ్యూషన్ స్టేజ్లో ఉండొచ్చు స్టాక్. సో ఎప్పుడైతే సపోర్ట్ బ్రేక్ అవుతుందో అప్పుడే మనం స్టాక్ మీద ఇన్వెస్ట్ చేయాలి. దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని ఏదైనా రికరింగ్గా ఇన్వెస్ట్ చేయాలి. ఒకటేసారి లంసమ్ అమౌంట్ పెట్టద్దు. లంసమ్ అమౌంట్ పెడితే ఫండ్స్ స్టక్ అవుతాయి. సో తర్వాత ఇబ్బంది పడతారు. మెక్డవల్స్ గ్రాఫ్ చూద్దాం. ఇప్పుడు ఈ మెక్డవల్స్ గ్రాఫ్ సపోర్ట్ నుంచి ఆల్రెడీ టాప్లో ఉంది. సో ఇప్పటివరకు అయితే 1185 దగ్గర ఉంది. లాస్ట్ ఇయర్ 53% ప్రాఫిట్ ఇచ్చింది. సో ఇంకా ఈ ఇయర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఒక 20% అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు గ్రోత్ ఈ మెక్డవల్స్ నుంచి. గ్రాఫ్ చూడండి ఏ విధంగా ఉందో. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకొని టాప్ ఇక్కడ కొట్టింది, 1197 దాకా వెళ్ళింది ఆల్మోస్ట్. సో స్టాక్ అయితే ఫండమెంటల్లీ గుడ్ స్టాక్ అండి. ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దీంట్లో కూడా ఇన్వెస్ట్ చేయండి. వీ కెన్ ఎక్స్పెక్ట్ 20 to 30% దిస్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ 53% వచ్చింది. సో మనం బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం ఈ స్టాక్స్ తర్వాత. ఈరోజు మార్కెట్ నిఫ్టీ వచ్చేసి దాదాపుగా 100-200 పాయింట్స్ దాకా డౌన్ అయ్యి మళ్ళీ అప్ అవుతుంది ఇప్పుడు మార్కెట్. ఈరోజు ఎక్స్పైరీ డే కాబట్టి, మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి మార్కెట్ డౌన్ నుంచి ఒకటేసారి దాదాపుగా మళ్ళా 200 పాయింట్స్ దాకా పెరిగింది డౌన్ నుంచి. సో మార్కెట్ బుల్లిష్ అండి. ఫ్యూచర్ కూడా అప్ టు జూలై వరకు అయితే బుల్లిష్ ఉంటుంది. తర్వాత చూడాలి బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్. సో ఇది కూడా సపోర్ట్ తీసుకుంది ఆల్రెడీ. వీ కెన్ ఎక్స్పెక్ట్ సూన్ 25,000 మార్క్ ఇన్ నిఫ్టీ 50. సో బ్యాంక్ నిఫ్టీ చూద్దాం చార్ట్ని. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇది. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ మార్నింగ్ నుంచి చూసుకుంటే మనకు ఓపెనింగ్ లోలో ఓపెన్ అయింది. ఇప్పుడు దాదాపుగా రికవరీ 600 పాయింట్లు రికవరీ అయింది బ్యాంక్ నిఫ్టీ. సో యాక్సిస్ బ్యాంక్ ర్యాలీ వల్ల ఈరోజు బ్యాంక్ నిఫ్టీ సూపర్గా మూవ్ అవుతుంది. సో ఆల్రెడీ నేను మొన్న చెప్పాను కదండి, బుల్లిష్ వ్యూలో ఉంది బ్యాంక్ నిఫ్టీ కూడా. సో యాక్సిస్ బ్యాంక్ అయితే వీ కెన్ ఎక్స్పెక్ట్ అప్ టు 1400 మార్క్. రేపు ఇంకా కొన్ని స్టాక్స్ మీద డిస్కస్ చేద్దాం. ప్లీజ్ టేక్ కేర్ వైల్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్. డూ స్టడీ, అనలైజ్ చార్ట్స్ ఎవ్రీ డే టు గెట్ అన్ ఐడియా అబౌట్ స్టాక్. అది కంపల్సరీ చేయండి. ఎందుకంటే అది చేస్తేనే మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతారు ఫ్యూచర్లో. సో ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ ది మనీ, బట్ మంచిగా సక్సెస్ఫుల్ అయిన వాళ్ళంతా కూడా మంచిగా స్టడీ చేసిన వాళ్ళే. సో అన్నీ కూడా చార్ట్స్ స్టడీ చేసిన వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఉంటాయి. చార్ట్ కానీ, ప్రైస్ యాక్షన్ కానివ్వండి, టెక్నికల్ అనాలిసిస్, ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఈరోజుకి ఈ నిఫ్టీ బ్యాంక్ గురించి తెలుసుకున్నాం. ఇంకా నిఫ్టీ గురించి మాట్లాడినాం, యాక్సిస్ బ్యాంక్ గురించి మాట్లాడినాం, ఐటీసీ గురించి మాట్లాడినాం, ఈరోజు మెక్డవల్స్ గురించి మాట్లాడినాం. సో ఈ స్టాక్స్ ఒకసారి టార్గెట్ ప్రైజెస్ చూసుకోండి. నేను ఏదైతే చెప్పినానో అది నా వ్యూ. కాకుంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో డెసిషన్ తీసుకున్న తర్వాతనే మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. డోంట్ స్కిప్ ది వీడియో టిల్ లాస్ట్. సో ట్రై టు వాచ్ ది వీడియో కంప్లీట్లీ. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. జై హింద్.